అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, ఇది దుష్ప్రచారాలు నమ్మబాకండి, నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్తూ తప్పకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ ఇవన్నీ కేసు కోర్టులో ఉన్నాయి. 30వ తారీఖు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది బెయిల్ తీర్పు 30వ తారీఖు వస్తుంది. అలాగే హైకోర్టులో దాని మీద ఉంది. ఇవన్నీ ఉండగా ఆ విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా లీడర్లను కూడా నువ్వు వచ్చేప్పుడు మరీ చెప్పారు, నువ్వు లిమిట్ దాటి మాట్లాడటం వల్ల నీకేం నువ్వేలే అన్ని రకాలుగా నువ్వు సిద్ధం అంటున్నావు. కానీ నిన్ను నమ్ముకుని 30 ఏళ్ళగా నీ ఇంట్లోనే ఉన్నటువంటి నిన్ను నమ్మొచ్చినటువంటి నీ భార్యకి ఇబ్బంది జరుగుతుంది, ఇట్లాంటిది ఆలోచించుకుని మాట్లాడమని చెప్తే దానికోసం కోర్టుకి ఇబ్బంది లేకుండా, కోర్టులు ప్రెజుడిస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు నేను నా బాధని లేతే వాస్తవాలని వెల్లడించే ప్రయత్నం చేశాను. రాజకీయాల్లోనే నికార్స్గా బతికినటువంటి ఈ పేరు నాని అనేవాడు ఈ బియ్యాన్ని ఇంకా కుర్తిపడి ఇంత దిగజారుతాడని, లేదా 20 రూపాయలకి 23 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయని ప్రస్తుతం మంత్రులే 47,000 టన్నులు షిప్పులు సీజ్ చేసినటువంటి మంత్రులే వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటే నేను తలుచుకుంటే తెచ్చిపెట్టలేనా? ఒకవేళ అంటే అన్ని వేల టన్నులు షిప్పులే లభ్యత డోర్ డెలివరీ ఇస్తున్నప్పుడు ఇవరా? కాబట్టి మనం తెలియంగానే మన ధర్మంగా మనం చెప్పాలి. మనం ఏదన్నా కానీ అది సూపర్వైజరీ లోపాన కానీ ఏదన్నా కానీ నైతికంగా మనది బాధ్యత ఉన్నట్టు కాబట్టి మీరు చెప్పండి. ఎవరైనా నాకు అద్దె వచ్చిన అద్దె 2 ఏళ్లలో వచ్చింది, ఇవాళ నేను కట్టిన డబ్బు 5 సంవత్సరాల అద్దె నాకు వస్తే అన్నీ కలిపి ట్యాక్స్లు గీక్స్లు ఖర్చులు అన్నీ కలిపితే 5 సంవత్సరాల అద్దె నాకు వచ్చేది. ఇది తెలీదా? తప్పులు చేస్తే పాపాలు చేస్తే ఎట్లా జరుగుతుందో